సో బీసీ రిజర్వేషన్ అంశము ఈరోజైతే ప్రెస్ మీట్లో అఖిలపక్ష సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రధాన అంశాలు అవి ఏంటి, అసలు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేక ఇటు కొంత టెక్నికల్ ఇష్యూ ఉందనుకుంటా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాల మీద అయితే మాట్లాడదాం. అన్న, బీసీ లీడర్లే సఖ్యత లేరు, వాళ్ళ మధ్యనే ఐక్యమత్య లేదు, వేరే వేరే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఇట్లా విడిపోతూ ఉన్నారు బీసీలు, ఇట్లా ఏకదాటిలో ఎందుకు రాలేకపోతా ఉన్నారు, అసలు ఏంటి ఈరోజు సభ చూసుకున్నట్లయితే అనేక విధాలుగా అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. అసలు ప్రధానంగా ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తా ఉన్నారు? బీసీలకు చట్టబద్ధంగా 42% స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 3,000 కోట్లు పోతున్నాయని ఒక నెపంతో ఈరోజు వారు రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించిన తర్వాత ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ గెలిచిన సర్పంచుల గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ క్లియర్గా చెప్పిండు, ఈ 42% మీద కట్టుబడి ఉన్నాం, దీని విషయం మీద సర్పంచ్ ఎలక్షన్ అయిపోయినాయి, రానున్న రోజుల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీ విషయంలో శాసనసభ పెడతాం, అక్కడ మాట్లాడి చర్చ చేసిన తర్వాతనే ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మీడియా ద్వారా అడగదలుచుకున్నాం ఏంటంటే, మీరేమో చర్చ చేసిన తర్వాత ఎన్నికలకు పోదామంటా ఉన్నారు, కానీ ఈరోజు ఈసీ ఏం చేస్తూ ఉంది, మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించడానికి మున్సిపాలిటీలో మీరు మున్సిపాలిటీ కేంద్రాలు ఎక్కడ చూసినా ఈరోజు ఓటర్ లిస్టుకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే మీకు తెలియకుండానే ఈసీగా పని చేస్తుందా? మీకు ఆ ఉద్దేశం లేకపోతే బీసీలకు 42% ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడు ఎట్లా ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళంతా ఏంటంటే బీసీలను మభ్యపెట్టి మోసం చేయడానికి ఎత్తుకున్న నినాదమే. మీరు అంటా ఉన్నారు బీసీ సంఘాలుగా, దాదాపుగా ఇన్ని సంఘాలు బీసీ నాయకులు ఉన్నారు కదా, ఇన్ని సంఘాల్లో బీసీ నాయకులు వేరువేరుగా ఏర్పాటు చేయడంతో బీసీలకు సఖ్యత ఎట్లా వస్తూ ఉంది. మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమంలో మీరు చూసుకున్నట్టయితే ఎన్నో రకాల జేఏసీలు ఏర్పాటు చేసినాయి. వాళ్ళందరి జేఏసీ నాయకుల అంతిమ లక్ష్యం ఏంది? పరిపూర్ణ తెలంగాణ రాష్ట్రం సాధించడమే వాళ్ళందరి ప్రయత్నం. ఇది కూడా అంతే. బీసీ సంఘాల నాయకులకు ఎంతోమంది ఉంటారు, ఎంతోమందికి బీసీలకు చైతన్యం వచ్చింది, లీడర్షిప్గా ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి రకరకాలుగా బీసీ సంఘాల నాయకులు బీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఒత్తిడి తేయడానికి ఈ రకరకాల మీటింగ్లు ఏర్పాటు చేశారు. అందరి అంతిమ లక్ష్యం ఏంది? మీరు ఇచ్చిన మాట మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఏమంటున్నారు, ప్రజాపాలన, బీసీలకు మేము ఎవరికైనా మాట ఇస్తే మాట తప్ప మడమదిప్పము. మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిర్రో వారి మాట మాకు శిరోధార్యం అని చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూటిగా అన్ని సంఘాలుగా మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు మాట తప్పిర్రు, మీరు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగొట్టిర్రు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మొన్నటి వరకు అని ఈరోజు మున్సిపాలిటీ రెడీ అవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే అన్ని విధాలుగా మీ మీడియా ద్వారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు దొంగ నాటకాలు బంద్ చేయండి. అయిపోయింది, ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. మీరు ఎన్ని మాటలు చెప్తా ఉన్నారు, ముందేం మాట్లాడుతున్నారు, తర్వాత ఏం మాట్లాడుతున్నారు, మీరు గెలిచినట్టు చేయండి, మేము నవ్వినట్టు చేస్తామన్న ఉద్దేశం. మీరేమో కట్టుబడి ఉన్నామంటారు. మేమే బీసీ సంఘం నాయకులుగా ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తే జంతర్ మంతర్ దగ్గర ఇదే పీసీసీ అధ్యక్షుడు మా దగ్గరకు వచ్చిండు, మీటింగ్ వచ్చి మాట్లాడేమంటా ఉన్నాడు, మేము ఇంకా కట్టుబడి ఉన్నాం, ఈ సర్పంచ్ల ఎలక్షన్ అయిపోయింది, ఈ సర్పంచ్ ఎలక్షన్ కూడా చేయడానికి కారణం ఏంటంటే ఈ బడ్జెట్కి సంబంధించినది గ్రామాలు కుంటుపడిపోతూ ఉన్నాయి పాలకవర్గం లేకుండా అని చెప్పిన వ్యక్తి, మేము రానున్న రోజుల్లో ఇంకా కట్టుబడి ఉండి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా మున్సిపాలిటీలో కూడా మేము కట్టుబడి ఉన్నాం అంటా ఉన్నాం. మీరు అనుడేంది, ఇక్కడ చేసుడేంది అంటే అర్థమవుతుంది ఏంటంటే మా బీసీ నాయకుల్ని బలిపశువులు చేస్తుర్రేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునితో ఈ మాటలు అనిపిస్తున్నారు, ముఖ్యమంత్రి గారేమో చేయాల్సింది చేస్తున్నారు. అంటే ఏంది, బీసీలను నాయకులుగా ఎదగనీయకుండా చేస్తారు. కానీ బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చింది. గత 20 సంవత్సరాలుగా బీసీ సంఘ నాయకులుగా మేము చేస్తున్న ఉద్యమంలో బీసీలు చైతన్యవంతమైనరు. మీరు ఒక్కసారి గమనిస్తే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో 52% బీసీలు, అంటే ఎస్సీ ఎస్టీలకు ఓను 5,736 మంది సర్పంచులు ఈరోజు గెలిచి సర్పంచ్గా ప్రజాప్రతినిధులుగా అయ్యారు. అంటే మీరు ఎన్ని నాటకాలు చేసినా సరే మీకోసం మేము పోరాడుతున్నాం, చట్టసభలో రిజర్వేషన్ రావాలి, చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాలని పోరాటం చేస్తున్నాం. కాదు కూడదంటే
మీ దగ్గర ఖాళీ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఓటు మా దగ్గర ఉంది. కాబట్టి ఆ ఓటు అనే చైతన్యంతో ఈరోజు సర్పంచులు ఎట్లయితే గెలిచినామో 50% పైగా రానున్న రోజుల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్గా, జడ్పీ చైర్మన్లుగా మేము గెలిచే సత్తా మా దగ్గర ఉంది. మీ భరతం పట్టడానికి మేము ఏం చేస్తాం, మీరు చేస్తే మీ నెత్తి మీద పెట్టుకుంటాం. ఒకవేళ మీరు మాకు నమ్మించి మోసం చేసే ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని బొందబెట్టడానికి రెడీగా ఉన్నామని విజ్ఞప్తి చేస్తాం.